హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు. మేమైతే వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది కదండి. ఎందుకంటే ఈ మధ్య కొంచెం వర్క్లో బిజీగా ఉంటున్నాము. ప్లస్ ఇంట్లో కొంచెం వర్క్ అయితే ఉంది, అందువల్ల లేట్ అయితే అయింది. ఈసారి నుంచి అట్లీస్ట్ వీక్కి 1 or 2 వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ ఈ వీడియో అయితే మేము ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేసాం కదండి, షిరిడి వెళ్ళామని. ఆ వ్లాగ్ అనమాట, షిరిడి జర్నీ వ్లాగ్ ఉంటుంది. శని సింగ్నాపూర్ అండ్ షిరిడి అయితే కవర్ చేసాము ఈ వీడియోలో. మేము ఎలా వెళ్ళాము, ఎంత బడ్జెట్ అయింది, ఎలా వెళ్ళాలి అనేది అయితే చెప్తాము ఈ వీడియోలో. ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, చూసేయండి. మేము మా ఫ్రెండ్స్ అయితే వచ్చారండి. పూణేలో ఒక ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఫ్రెండ్స్ వచ్చారు. సో మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, మేము పూణేలో ఉంటున్నాం కదా అని. మేము షిరిడి వెళ్దాం కదా అని ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారండి, బీటెక్ ఫ్రెండ్స్. వాళ్ళతో పాటు నేను అండ్ మా సిస్టర్ ఉన్నాం కదా, 4 మెంబర్స్ క్యాబ్ అయితే తీసుకున్నాము. శని సింగ్నాపూర్ ఫస్ట్ విజిట్ చేసాము. ఇది వచ్చేసి శని సింగ్నాపూర్ విలేజ్ ఎంట్రీలో అనమాట. మనం చిన్నప్పుడైతే విన్నాం కదండి, శని సింగ్నాపూర్లో ఇంటికి తలుపులు అయితే ఉండవని చెప్పి. మేము అలాంటి హౌసెస్ని చూడడానికి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. ఇక్కడైతే కనిపించలేదు, బట్ లోపలైతే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ అయితే రీచ్ అయ్యాము, శనిదేవుని టెంపుల్ అయితే. చాలా బాగుంది, ఫినిషింగ్ అయితే డిఫరెంట్గా అనిపించింది. లోపలంతా చూపిస్తాము. ఇక్కడ వీడియో అయితే అలా ఉందండి, మీకు అంతా చూపిస్తాము. మేబీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేసాము. ఇక్కడ టెంపుల్లో ఎంటర్ అవ్వగానే ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్స్, అగరబత్తీలు అవన్నీ దొరుకుతాయి కదా. అలా శనిదేవునికి తైలాభిషేకం చేస్తే మంచిది అంటారు కదా, అలా మేము కూడా ఆయిల్ డబ్బాలు అయితే తీసుకుని ఇలా లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఈ లోపలికి వెళ్ళే వే కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి. ఇలా మా ఫ్రెండ్స్తో ఈ టెంపుల్ని విజిట్ చేయడం అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మెయిన్ దేవుడు అనమాట. ఇలా డిస్ప్లేలో పెట్టారు ఇక్కడ చూడండి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా ఆయిల్ తీసుకోవడం మర్చిపోయి ఉన్నట్లయితే ఇక్కడ కూడా ఆయిల్ సెల్లింగ్ కౌంటర్ అయితే ఉందన్నమాట. ఇక్కడైనా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎంట్రీ ఉంటుందన్నమాట. ఈ ఎంట్రీ కూడా చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. మంచి రాక్ ఫినిషింగ్తో చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ లేడీస్ అండ్ జెంట్స్కి డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. లోపల వ్యూ అంతా ఇలా ఉందన్నమాట. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్తే మనకి అదైతే కనిపిస్తుంది, మెయిన్ విగ్రహం అనేది. ఇదిగో చూడండి, ఇక్కడ మనం బయట తీసుకొచ్చిన ఫ్లవర్స్ అవన్నీ ఇక్కడైతే సెపరేట్ చేసి పెట్టారు. మరి ఇవన్నీ దేవుడి దగ్గరికి వెళ్తాయో లేదో మాకైతే కన్ఫర్మ్గా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అన్నీ ఇలా సెపరేట్ చేసి పెట్టారనమాట. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనం తీసుకున్న ఆయిల్ అదంతా ఉంటుంది కదా, ఆ ఆయిల్ని అయితే ఒకటి ఉందన్నమాట, ఒక టేబుల్ టైప్ అవి ఉన్నాయన్నమాట. అక్కడైతే వేసేస్తున్నారు అందరూ. చూపిస్తాం చూడండి, ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే ఉంటాయి. మనం తీసుకున్న ఆయిల్, నవధాన్యాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ డిస్పోజ్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళందరూ వేస్తున్నారు ఆయిల్. ఇంకా మేము కూడా ఇక్కడ ఆయిల్ అయితే వేసామన్నమాట. అండ్ నవధాన్యాలు అండ్ అవన్నీ వేసేసాము ఇక్కడ. మాకు ఈ శని సింగనాపూర్ అండ్ షిరిడీలో కూడా చాలామంది తెలుగు వాళ్ళు అయితే కనిపించారండి. మన సౌత్ నుంచి చాలామంది అయితే వస్తున్నారు, కర్ణాటక అండ్ తెలంగాణ, ఆంధ్ర నుంచి అయితే చాలామంది అయితే కనిపించారు. మనం ఇక్కడ వేసిన ఆయిల్ అయితే చూడండి, అక్కడ దేవుడికైతే పైన అది ఉంది కదా, దాంట్లోంచి దేవుడి మీద అయితే పడతాయంట. అలా పైపింగ్ కనెక్టివిటీ అయితే ఉందంట. సో అందుకే ఇలా ఇక్కడ వేస్తున్నాము. ఇక్కడ వేసిన ఆయిల్ అంతా అక్కడికి వెళ్తుంది అని చెప్పారనమాట అక్కడ ఉన్న వాళ్ళు మాకు. అండ్ మనం డైరెక్ట్గా దేవుడి మీద వేయాలంటే ఏదో సపరేట్ టికెట్ అయితే ఉన్నట్లుందండి, అది మాకైతే తెలియలేదు. అందుకని ఇలా తీసుకెళ్ళి ఇక్కడైతే వేసాము. అక్కడ చూడండి, వాళ్ళు అలా టికెట్ తీసుకున్న వాళ్ళు అక్కడ డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి వేస్తారంట విగ్రహం మీద డైరెక్ట్గా ఆయిల్ అయితే.
ఇంకా శనీశ్వరుని విగ్రహం అయితే అదే అండి. డైరెక్ట్‌గా బయటే ఉంది కదా! అదే అనమాట. ఇంకా దానికి ఆపోజిట్‌లో అయితే ఇంకా శనీశ్వరుడి గురించి కొంచెం అయితే రాసున్నాయన్నమాట అక్కడ. ఇది చూపిస్తాం చూడండి ఇక్కడ. ఈ ఫోటోస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది శనీశ్వరుడి ప్రతిమ అయితే ఉందన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇవన్నీ దర్శించుకున్నాం మేమైతే. అండ్ ఇక్కడైతే చాలామంది ఇక్కడ కనిపించారండి తెలుగు వాళ్ళు మాకు ఆ ఫొటోస్ దిగే దగ్గర అవన్నీ. ఇక్కడైతే అఖండ దీపం ఉన్నట్లుంది చూడండి. ఫొటోస్ అవన్నీ తీసుకునే వాళ్ళైతే కింద అలా తీసుకుంటున్నారు. మేము అక్కడ నుంచి షూట్ చేసామన్నమాట. చాలా క్లియర్గా కనిపించింది చూడండి ఇక్కడ. అలా డైరెక్ట్గా వేస్తారనమాట టికెట్ త్రూ వెళ్ళిన వాళ్ళు. ఇంకా ఇక్కడ కొంచెం సేపు అయితే కూర్చున్నాము. అది శని రథం అంట చూడండి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా కొలను ఉందన్నమాట ఒకటి. అండ్ అది చూడండి చాలా పెద్దగా భలే ఉంది కదా గోపురం లాగా. ఇక్కడ కొలంలో చిన్న చిన్ని చేపలు అయితే ఉన్నాయండి. అవి చూడడానికి వెళ్ళానన్నమాట నేను అక్కడ కొలంలో దిగుదాం అనుకుంటే అక్కడేదో కనిపించిందనమాట. అది క్రొకడైలా ఏంటి అని భయమేసిందనమాట. కొద్దిసేపు అలా చూసాము. కానీ దిగనైతే దిగలేదనమాట. వచ్చేసాము. పైకొచ్చిన తర్వాత ఇవన్నీ నవగ్రహాలు ఉంటాయి కదా! ఆ 9 చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అందరూ నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారనమాట. మేము కూడా తిరిగాము. ఇక్కడ మంచి ఎండలో వెళ్ళామండి మేము ఆఫ్టర్‌నూన్ టైము. సో, బాగా మొత్తం రాయితో ఉంది కదా! రాక్ ఫినిషింగ్ కదా కింద కూడా. బాగా కాళ్ళైతే మండుతున్నాయన్నమాట. సో, త్వరగా వీడియో అయితే తీసాము మీ అందరికీ చూపించడానికి. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. చాలా భలే మొత్తం రాక్‌తో కట్టినట్లున్నారు. చాలా బావుందనమాట ఫినిషింగ్ అయితే. ఆ ఎండలో భలే స్టోన్ అయితే మెరుస్తూ ఉందనమాట. చాలా బాగుంది. అన్ని నవగ్రహాలనైతే దర్శించుకున్నాము. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే ఫుడ్ తిన్నామండి. శనిసింగనాపూర్‌లో ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేము అరౌండ్ 3:00 అయింది. అప్పుడు లంచ్ అయితే చేసాము. ఇక్కడ చూడండి పైన ఎద్దు అయితే తిరుగుతుంది కదా! అది అలా రోడ్ మీద పెట్టారు కదా! ఇది ఇక్కడ ఫేమస్ అంటండి. ఆర్గానిక్ చెరుకు రసం ఇస్తారంట. ఇలా ఎద్దులతో ఇలా తిప్పి అలా రసం అయితే చేస్తున్నారు. ఆవిడ తీస్తున్నారు చూడండి రసం. మేము తాగుదామని ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్తుంటే ఆగి అదెలా ఉంటుందో టేస్ట్ చేద్దామని అయితే చూసాము. చాలా బావుంది. డిఫరెంట్‌గా అనిపించిందనమాట. ఇక్కడ భలే ఇలా ఎద్దులతో ఆడిచ్చి తీస్తున్నారనమాట చెరుకు రసం. నార్మల్‌గా మనమైతే మెషిన్స్‌లో చూస్తాం కదా! ఇది ఆర్గానిక్ చెరుకు అంటున్నారు మరి. ఏమో మనకైతే తెలీదు. రసం అయితే బానే టేస్టీగా అనిపించింది. అండ్ ఇక్కడ మంచి సెటప్ అయితే చేశారండి. ఉయ్యాల ఇవన్నీ కట్టారనమాట. ఈవిడ రసం తీస్తున్నంతలోపు మేమైతే ఇలా స్వింగ్‌లో మంచిగా ఉయ్యాలూగామనమాట. మంచిగా సెటిల్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడే కలవడం కదా! చాలా మంచిగా కబుర్లయితే చెప్పుకున్నాము. చాలా మంచి వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేశాము. వీళ్ళిద్దరూ అయితే బ్రదర్స్ లాగా అనమాట మాకు. ఇక్కడ కూర్చున్న అతనొకడు ఇంకా వీడియో అయితే తీస్తున్నాడు. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి చాలా బాగా అయితే ఉండేవాళ్ళం. బీటెక్‌లో మంచిగా కలిసి చదువుకోవడం చాలా ఉండేవాళ్ళం అనమాట మేము. మళ్ళీ ఇప్పుడే కలవడం బీటెక్ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అందుకని. అండ్ ఇంకా షిరిడీ అయితే రీచ్ అయిపోయాం చూడండి. ఇది అరౌండ్ 4-5 PM అయితే షిరిడీ అయితే రీచ్ అయిపోయాము. షిరిడీకి ఆపోజిట్‌లో ఇలా సాయిబాబా ఇంటర్నేషనల్ హోటల్ అని అయితే ఉంది. ఇక్కడ గేట్ నెంబర్ 7 నుంచి ఎంట్రీ అయితే తీసుకోవాలండి మనం. అక్కడ చెప్తారనమాట. 2-3 గేట్ నంబర్స్ అయితే ఉంటాయి ఎంటర్ అవ్వడానికి. అండ్ ఎగ్జిట్ అవ్వడానికి వేరే నంబర్స్ అయితే ఉంటాయి. ఇలా అయితే ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి మనం కౌంటర్‌లో సెల్ ఫోన్స్ అండ్ ఇంకా చెప్పులు అవన్నీ ఇచ్చేసేయాలన్నమాట. లోపలికైతే అలో ఉండదు. కెమెరాస్ ఇవన్నీ ఇచ్చేసేయాలి. మాకు దర్శనం అయితే చాలా జరిగిందండి. అండ్ ఇంకా లోపల వేపాకు ఉంటుంది కదా! అది కూడా దొరికింది మాకైతే. వేపాకు తీయగా ఉంటుందని చెప్తారు కదా! మరీ స్వీట్‌గా అయితే లేదు. బట్ చేదుగా అయితే లేదనమాట.
అది చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాం మేము. అండ్ ఇంకా హారతి టైంకైతే వెళ్ళామండి మేము. అది హారతి టైం కోసం చాలామంది వెయిట్ చేస్తారంట. బట్ మేమైతే కరెక్ట్‌గా ఈవినింగ్ ఆ టైంకే వెళ్ళాము. సో, మేము కరెక్ట్‌గా ఆ టైంకి అందుకున్నామనమాట. బాబాగారే అలా చేశారనిపించిందనమాట మాకైతే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్ టెంపుల్ బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. లోపలైతే ఎలాగో వీడియో అయితే అలో లేదు కదా! అందుకే బయట వ్యూ అయితే చూపిచ్చాము. అది దివాళీ టైం అనమాట మేము వెళ్ళింది. సో, లైట్స్ అన్నీ వేశారు. చాలా బావుంది చూడండి. ఇది కూడా రాక్ ఫినిషింగ్‌లోనే ఉంది. ఇదొచ్చేసి చావడి అనమాట. ఇది కొంచెం దూరంలో ఉంటుందనమాట. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది టెంపుల్‌కి. ఇదంతా బాబాగారు తిరిగిన ప్లేసెస్ అనమాట. సో, ఇవన్నీ దర్శించుకున్నాం మేమింకా. ఇంకా ఇక్కడ మ్యూజియం కూడా ఉంటుంది. అది కూడా చూసాము మేమైతే. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా పిక్స్ తీసుకోవడానికి బయటైతే ఈ ప్లేస్ చాలా బావుంది. ఇక్కడ చూడండి బాబాగారు మొక్కలకి వాటర్ పోస్తున్నట్లు ఉందనమాట. అది విగ్రహం అయితే చాలా రియలిస్టిక్‌గా అనిపించింది చూడండి ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాము. చాలా బావుంది. నైట్ టైం కదా! చాలా అనిపించిందనమాట ఆ విగ్రహం అయితే. అండ్ ఈ ప్లేస్‌లో కొన్ని ఫోటోస్ అయితే దిగాము. తెలుగు వాళ్ళు కనిపించారింకా. అండ్ ఇక్కడొచ్చేసి కొన్ని తెలుగు హోటల్స్ అయితే ఉన్నాయండి. ఇవి బోర్డ్స్ కూడా తెలుగులో పెట్టారనమాట. మేమిక్కడ మహారాష్ట్రలో తెలుగు బోర్డ్స్ చూసి చాలా భలే హ్యాపీగా అనిపించింది మాకు. ఇదైతే ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి మేము ప్రసాదాలయకి వెళ్ళే దారనమాట ఇది. ఇక్కడైతే హోటల్స్ చూసాము. తెలుగు బోర్డ్స్ అవన్నీ చూడండి ఇక్కడ చూపిస్తున్నాము. అండ్ ప్రసాదాలయలో మనకి డిన్నర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 3 టైమ్స్ ఉంటుందంట డేకి. ఫుడ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎవరైనా షిరిడి వెళ్తే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు.